దాక్షారామం నుంచా? అచ్చా. అక్కడ ఏం పనిగా పోయారమ్మా మీరు? మైక్ కనపడడానికి ఏం పనికి వెళ్ళారమ్మా? వస్తున్నారా? బంధువుల ఇంటికి పోయాం. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? మార్నింగ్ వెళ్ళి మళ్ళీ వస్తున్నావా? ఏ టైం పద్ధతి చెప్తున్నావు? ఎంత దూరం అమ్మా మీ ఊరికి? ఆ ఊరికి మళ్ళీ ఎంత బస్ ఛార్జ్ ఎంత అవుతుంది మొత్తానికి? పోయినప్పుడు ఎంత కొట్టారు? 100 రూపాయలు అయిందా? 200 అవుతుందా? అక్కడి నుంచి అక్కడికి 200 రూపాయలు అవుతుంది. ఎన్ని కిలోమీటర్లు అమ్మా? ఏమ్మా? చెప్పారా మీరు? తెలుగుదేశం వస్తానే మహిళలకు ఎక్కడికి పోవాలన్నా ఉచితంగా ఇస్తా అన్నాను. ఉచిత ప్రయాణం. ఇప్పుడు నువ్వు వెళ్ళావు. ఇప్పుడు మీ తోడుకోడల యొక్క భర్త తండ్రి చనిపోయారు. మీరు దొరికి పిచ్చి వచ్చారు. ఒక్కొక్కటి 200 రూపాయలు అయింది. ఒకరికా ఇద్దరికా? ఇద్దరికి 200 అయింది. రేపు ఆ 200 రూపాయలు ఫ్రీ అవుతుంది. నువ్వు కావాలంటే అప్పుడప్పుడు మీ బంధువులు ఇంటికి పోయారంటే పోయి రావచ్చు. దీనివల్ల లాభమేనమ్మా మీకు? ఎట్లమ్మా? ఎట్లా లాభం? దేనికి లాభం చెప్పు. మిగులుతుంది కదా, కలిసి వస్తుంది. అదేమ్మా. ఒకసారి నాకు గ్యాప్ ఇవ్వండి. అమ్మ ఒకసారి డౌన్ చూస్తున్నారమ్మా ఇద్దరు? మీతో మాట్లాడడానికి వచ్చామమ్మా, కష్టాలు తెలుసుకోవడానికి. ఏంటమ్మా ఇది చెప్పండి. అన్ని ధరలు పెరిగిపోయా? బాగా పెరిగాయా? ఇప్పుడు గవర్నమెంట్ మీరు డబ్బులు ఇస్తూనే ఉన్నారు కదా. సరిపోతుందమ్మా వాళ్ళు ఇచ్చే డబ్బులు మీకు ఖర్చులకి? ఇది కూడా రాలేదండి. 7 నెలలండి ఆ భర్త పోయి. అదండి ఓకేమ్మా. ఓకే తల్లి. అదే ఓకే తల్లి. ఓకే తల్లి. బస్సులో ఎక్కారా? రేపు రాబోయే రోజుల్లో మీకు ఉచితంగా బస్సులో పెట్టామనుకోండి, అప్పుడు ఫ్రీగా తిరుగుతూ ఉండొచ్చు. ఏమైనా పని ఉంటే మీరు చూసుకొని రావచ్చు. బంధువులు ఇంటికి పోవచ్చు. పని ఉంటే కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే మా గుడ్. మీరు కూడా అమ్మరు
ఎక్కడమ్మా పెరిగారమ్మా ఆల్మూరు లోపలికమ్మా ఎక్కడికి వెళ్తున్నామా ఒక్కసారి ఎంత మాట్లాడతాం జరుకోమ్మా జరుకో కూర్చో జరుకు బాగా పెరిగిపోయినాయి నూనె బిల్లు పెట్టండి అన్ని రేట్లు పెరిగిపోయినాయండి చాలా ఇబ్బంది పడుతున్నామండి ఇప్పుడు పెరిగిన రేట్ల పైన మీ ఏం చేస్తారమ్మా మీరు వ్యవసాయమా లేకుంటే కూలి పని చేసుకుంటారమ్మా మీరు ఇంట్లో ఎంతమంది అమ్మా మొత్తం మేము 5 ఉంటామండి మీరు మీ అత్త మామ మా అబ్బాయిలు ఇద్దరండి మా ఆయన గారు నేను 5 ఉంటాను మా అత్తయ్య గారు మేమనండి మీ అబ్బాయిలు మా ఆయన గారు వికలాంగులండి వికలాంగుడమ్మా మీ ఇంట్లో ఎవరు కష్టపడతారమ్మా నువ్వేనా మేమందరం మా అత్తయ్య గారు ఒకటే ఇంటికాడ ఉంటారండి అందరూ కష్టపడతారు చాలా రేట్లు పెరిగిపోయాయి మీకు ఎంత ఆదాయం వస్తుందమ్మా